సర్కారు రుణమాఫీ చేయడంతో జిల్లాల్లో రైతులు సంబరాలు చేసుకున్నారు. రాహుల్ సీఎం ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబరాలకు సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని తగ్గుతున్నాయి. ఎందుకంటే వరంగల్కి సంబంధించి ఈ రైతుల రుణమాఫీకి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేశారు. ఆ రోజు కూడా 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిలబెట్టుకుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే మనం రఘునాథ్పల్లిలో ఉన్నాం. మనతోటి వరంగల్ ఎంపీ కడియం కావ్య ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది? రైతులతో ఇంటరాక్షన్ అయ్యారు. ఇప్పటివరకు సీఎం గారు చెప్పింది కూడా విన్నారు. ఈ రైతులకు సంబంధించినటువంటి మొదటి దఫా ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణమాఫీ జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేసే పనులే చెప్తుంది. అదేవిధంగా 2022 మే 6వ తారీఖు నాడు వరంగల్ రాహుల్ గాంధీ గారు సభలో రైతుల డిక్లరేషన్ అని చెప్పి రైతుల రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని ఆనాడు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం ఈరోజు మొదటి దఫాగా ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఒక్కటే అదిగా దఫాల వారిగా కాకుండా అది 7,000 కోట్ల వరకు కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పున్నా కూడా రైతులు బాగుపడాలి, రైతుల వెంట మేము ఉన్నాము, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారంటే అది చట్టం లాంటిది అని చెప్పి తప్పకుండా మేము రైతు రుణమాఫీ చేస్తాము, 2 లక్షల వరకు కూడా చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అయితే ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతో రైతులందరూ కూడా చాలా సంబరంగా ఉన్నారు. వాళ్ళ మీద ఆర్థిక భారం నుంచి విముక్తి కలిగిందని వాళ్ళు హ్యాపీగా స్వీట్లు పంచుకోవడం కానీ బాణసంచ కాల్చడం కానీ జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరంగల్ పార్లమెంటు పరిధిలోనే రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారు. ఇక్కడనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఒక సభ పెట్టబోతున్నామని కూడా ఇప్పుడు ఇంతకుముందే ప్రకటించారు. అదే ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఎట్లా ఉండబోతుంది ఈ సభ? ఎట్లాంటి దిశ నిర్దేశిస్తుంది అనుకుంటున్నారు? ఇది ఒక చారిత్రక ఘట్టము. దానికి వరంగల్ వేదిక అవ్వడము మా అదృష్టంగా వరంగల్ వాసులుగా మేమందరం భావిస్తున్నాము. వరంగల్ జిల్లా ప్రజలందరం కూడా రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మేమందరం శుభాకాంక్షలు చెప్తున్నాము, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఎందుకంటే ఇంత అప్పుల్లో ఉన్నా కూడా మేము 3 నెలలకోసారి 25,000 కోట్ల వడ్డీ కడుతున్నాము అప్పుల భారానికి గత ప్రభుత్వం చేసినందుకు. అయినా కూడా ప్రజలు బాగుండాలి, ప్రజల సంక్షేమ పథకాలన్నీ కూడా యథావిధిగా సాగాలని చెప్పి ఇప్పటి వరకున్న 7 నెలల సంక్షేమ పథకాలకి 30,000 కోట్లు మేము ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా రైతు రుణమాఫీకి 30,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మేమందరం ప్రజాప్రతినిధులు అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చి మళ్ళీ సభ పెడితే కృతజ్ఞత సభగా మేమందరం రైతులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానిస్తున్నాము. ఆ సభని చాలా గర్వంగా మరియు చాలా కృతజ్ఞతగా మేము భారీగా జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు ఉదయం నుంచి కూడా రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు, రైతులతో మాట్లాడారు. రైతులు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? ఈ రుణమాఫీకి సంబంధించి కూడా గతంలో జరిగిన రుణమాఫీలకు దీనికి ఏమైనా వ్యత్యాసం ఉందని చెప్తున్నారా? వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు సీఎం గారు మాట్లాడేటప్పుడు కూడా చాలాసేపు విన్నారు, మిగతా మంత్రులు మాట్లాడినప్పుడు. ఈ ఫీడ్బ్యాక్ అంతా ఎట్లా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 10 నెలలు కూడా కాలేదు. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏదైతే వాళ్ళు చేసినారో మొదటి దఫాగా 2014 నుంచి 18 వరకు 10,000 కోట్ల రుణాలు మాఫీ చేశారు. అది కూడా 4 విడతలుగా చేశారు. రెండో దఫా 2018 నుంచి తర్వాత ఉన్న 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎంత చేసినారంటే ఒక 16 కోట్లు వేసినారు. ఆ విధంగా మొత్తం 28 కోట్లు అన్న మాటే కానీ అందులో 28,000 కోట్లు అన్నారు కానీ అందులో 7,000 కోట్లు చేయలేకపోయినారు. అది కూడా 10 సంవత్సరాలలోపు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 31,000 కోట్ల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది. అది కూడా చేసి చూపిస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా గమనించాలని రైతులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న రైతు భరోసా గురించి కూడా కమిటీ వేసి ప్రతి జిల్లాలో మంత్రులు కానీ సీఎం గారు కానీ రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, సమీక్షలు జరుపుతున్నారు. రైతు భరోసా ఎలా ఉంటే బాగుంటుంది, ఆ గైడ్లైన్స్ ఏంటి అనేది ప్రత్యక్షంగా రైతుల్ని అడిగి వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఇది రైతు ప్రభుత్వం అని నిరూపించడం జరుగుతుంది. మీరు పార్లమెంట్లో కూడా వెళ్ళినప్పుడు ఈ ఇష్యూని కూడా చెప్తారా? అంటే మన రాష్ట్రంలో ఈ రుణమాఫీ చేసింది ఒకేసారి రుణమాఫీకి సంబంధించి కావచ్చు, దేశంలో చాలామంది రైతులకు సంబంధించి వ్యవసాయ పెట్టుబడి కావచ్చు అప్పుల మీదనే ఉంటుంది. దీని అంశాన్ని కూడా పార్లమెంట్లో ఏమైనా ప్రస్తావించడానికి అవకాశం ఉందా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఎంతసేపు బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గ్యారంటీ అని అంటున్నాడు, కానీ ఆయన ఏం గ్యారంటీ పనులు చేస్తున్నాడు ఇప్పటివరకు తెలియదు. రాహుల్ గాంధీ గారు ఏదైతే మొన్న 2022లో హామీ ఇచ్చి ఒక గ్యారంటీగా తన మాటగా చెప్పినారు, అది మేము ఒక చట్టంలాగా తీసుకొచ్చి ఇది రాహుల్ గాంధీ గారి గ్యారంటీ అని చెప్పి రైతులందరికీ ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చెందుతుంది. అదేవిధంగా మనతోటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, అంటే రుణమాఫీకి సంబంధించి మీరు చాలా సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, చాలా సీనియర్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రుణమాఫీ ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ఈ ఫస్ట్ ఫేజ్కు సంబంధించి 1 లక్ష రూపు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మీద పంట రుణాలను మాఫీ చేయడం ఒక చరిత్ర అని చెప్పడంలో సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది దేశ చరిత్రలోనే ఈరోజు ఒక ముఖ్యమైన రోజు, ముఖ్యమైన ఘటన. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది, తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైంది, రేవంత్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమైంది. దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న రాష్ట్రాలు కూడా రైతు రుణమాఫీ చేయడం లేదు. కానీ తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేయాలి, రైతు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో భాగంగానే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట కట్టుబడి, మేనిఫెస్టోలో చెప్పిన మాట కట్టుబడి, వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ కట్టుబడి ఈ యొక్క మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వాన్ని రైతన్నలందరూ తప్పకుండా ఆశీర్వదిస్తారని